హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈ రోజు మనం చేయబోతుంది చికెన్ పకోడీ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుని ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్దవైనా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్నవైతే బాగుండిద్ది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం మీ రుచికి సరిపడినంత, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల కార్న్ ఫ్లవర్, 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అలాంటప్పుడు. 2 స్పూన్స్ టమాటో సాస్, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు గనక శనగపిండి కొంచెం లేదా శనగపిండి వద్దనుకుంటే మైదా వేసుకోవచ్చు. మైదా కన్నా శనగపిండి బెటర్ కదా అని నేను శనగపిండి వేసుకుంటున్నాను. చికెన్ అంతా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు కావాలి తక్కువ అనిపిస్తే ఒకసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే గుడ్డుని స్కిప్ చేసేయచ్చు. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గుడ్డు వేస్తే మనం కలిపిన మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టి బైండింగ్ బాగా ఉండిద్ది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే గుడ్డుని స్కిప్ చేసేయవచ్చు. చూసారా, మనం వేసినవన్నీ మసాలాలన్నీ బాగా సరిపోయాయి. ఈ చికెన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట కానీ 2 గంటలు కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకోవటానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. మన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ చికెన్ని చిన్న మంట మీద బాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయినది ఒక్కొక్కటి తీసేసేయాలి. చికెన్ మంచిగా రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేయాలి. ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా వేసుకుందాం. లాస్ట్ బ్యాచ్ వీటిని కూడా తీసేసి కొన్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, చూసారా, ఇదిగోండి మన చికెన్ పకోడీ రెడీ. చూసారా ఎంత సాఫ్ట్గా లోపల ఎంత జ్యూసీగా ఉందో. తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అమ్మ వంటల బడిని సబ్స్క్రైబ్ చేయండి.